చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో మేజర్ పంచాయతన కల్లూరు గ్రామంలో జాతీయ రహదారి కావడంతో రాకపోకల కోసం ప్రతి ఒక్కరోజు ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంపై సెల్ ఫోన్ చోర్ల కన్ను పడిందా, ఏదో ఒక రూపంలో బస్సు ఎక్కేటప్పుడో దిగేటప్పుడో సెల్ ఫోన్లు కాజేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు. ఈ మధ్యకాలంలో కల్లూరు 4 రోడ్ల కూడలిలో సెల్ ఫోన్లు చాలా మేరకు బాధితులు పోగొట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరో సెల్ ఫోన్ చోరీ విషయం 2 రోజుల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్లూరు గురువారం వారం సంతలో అయ్యవాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక వ్యక్తి శుక్రవారం పండుగ సరుకులు కొనుగోలు చేసేందుకు కల్లూరు సంతకు సాయంత్రం వెళ్లారు. పై జేబులో సెల్ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకొని కాస్త ముందుకు వంగి కూరగాయల సంచిలోకి వేసుకుంటుండగా వెనక నుంచి ఎవరో కాస్త తోసినట్టు అనిపించిందని, అయినా సంత కదా జనాల రద్దీ మామూలే అనుకుని ఆ కూరగాయలు వేసుకుని లేచి నిలబడి జేబులో చేపెట్టగా అప్పటికే పై జేబులోని సెల్ ఫోన్ కనబడకపోవడంతో ఆ వ్యక్తి తీవ్రంగా ఆందోళనకు లోనయ్యాడు. వెంటనే తేరుకుని పక్కనే ఉన్న తన మిత్రుల సెల్ ఫోన్తో తన నెంబర్కి ఫోన్ చేసినా ఆ ఫోన్ రింగ్ అవుతున్నా దాని శబ్దం వినబడకపోవడంతో ఏమీ దిక్కుతోచని పరిస్థితి దాపరించింది. ఈ మధ్య కాలంలోనే దాదాపు 18,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్ తమ కుమారుడు కొనుగోలు చేసి ఇవ్వడంతో దాన్ని జాగ్రత్తగా వాడుకుంటున్న ఆయన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో తీవ్ర బాధకు గురయ్యారు. కాబట్టి మిత్రులారా, ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు కాజేసే దొంగలు మన చుట్టుపక్కలే సంచరిస్తుంటారు. పలు జాగ్రత్తలు వహించండి. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే IMEI నెంబర్తో స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించండి.